అందరికీ శుభోదయం అండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 121 అధ్యాయము 7వ వచనము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తూ ఉన్నారో ఈ మాటను బట్టి అర్థమవుతుంది. దేవుని యొక్క ఉద్దేశము మనము ఇబ్బందుల పాలవ్వాలని కాదు, ఆయన కాపాడుతానంటున్నారు. అంటే ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే మనల్ని పుట్టించింది దేవుడే, మనకి సమస్త విషయంలో సహాయము చేసేది దేవుడే. మరి కాపాడుతానని ఎందుకంటూ ఉన్నారు? దేవుని బిడ్డలారా, ఆదికాండములో మనము చూసినట్లయితే అపవాది అయినటువంటి సాతాను అవ్వమ్మ దగ్గరికి వచ్చి మోసము చేసి పాపంలో పడగొట్టి ఉన్నది. అపవాది యొక్క పని ఏంటంటే మోసపుచ్చి పాపంలో పడగొట్టుట. అయితే అప్పటి నుంచి కూడా భూలోకములో ప్రతి మనిషిని కూడా సాతానుడు అనేక రీతులుగా, అది ఆరోగ్యపరంగా కావచ్చు, లేకపోతే కుటుంబ పరిస్థితులను బట్టి కావచ్చు, నీ భక్తి జీవితంలో కావచ్చు, నీ బలహీనతల విషయంలో కావచ్చు, ఏదో ఒక రీతిగా నిన్ను అట్రాక్ట్ చేసి నిన్ను ఆకర్షించి వాడు పాపములో పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏదో ఒక చిక్కులో, అందుకనే సులువుగా చిక్కులో పెట్టు పాపమని వాక్యంలో చదువుతూ ఉంటాం. మనకి తెలియకుండానే మనము అనేక విషయాల్లో పడిపోయేటట్టుగా, లేకపోతే అపాయములో మనము చిక్కుకునేటట్టుగా అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకనే ఆ అపవాది యొక్క ఛాయల నుండి దేవుడు మనల్ని కాపాడుతాను అని చెప్తున్నారు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఎలాంటి అపాయము కూడా రాకుండా దేవుడు కాపాడుతానని ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మరి ఏ పరిస్థితిని బట్టి నువ్వు భయపడుతున్నావు? కొంతమంది వారికి ఉన్న బలహీనతను బట్టి భయపడతారు, కొంతమంది వారికి ఉన్న పరిస్థితులను బట్టి భయపడతారు, కొంతమందికి వారికి ఉన్న సమస్యలను బట్టి భయపడతారు, కొంతమంది వారికి ఉన్నటువంటి అప్పులను బట్టి భయపడతారు. ఏ విషయాన్ని బట్టి నువ్వు భయపడుతున్నావో, ఏ అపాయములు రాకుండా యెహోవా నిన్ను కాపాడును. కొన్ని మనం ఊహించేసుకుంటూ ఉంటాం. ఈ పరిస్థితులు ఉన్నాయి కదా, తర్వాత ఏమవుతుందో, ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి కదా, తర్వాత ఏం జరుగుతుందో అని మనం ఏం చేస్తామంటే తలంచి చాలా భయపడుతూ ఉంటాం. ప్రభు అంటున్నారు, ఏ అపాయములు రాకుండా యెహోవా నిన్ను కాపాడును అంటున్నారు. కనుక ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో ఆ భయం నీకు అవసరం లేదు. ప్రభు నిన్ను కాపాడుతానని మాట్లాడుతున్నారు. కనుక ధైర్యము కలిగి మనం ఉందాం. ఈ మాటలు వింటున్న మిమ్ములను దేవుడు దీవించునుగాక, కాపాడునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా, మీకు వందనములు. ఏ అపాయం రాకుండా కాపాడుతారని మాతో మాట్లాడి ఉన్నారు. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి ఈరోజు వారి పనులు ప్రారంభిస్తుండగా వారి పనులకు తోడుగా ఉండి వారి అవసరములన్నీ కూడా తీర్చి ఈరోజు నీ బిడ్డల చేపట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.